నమస్తే, వెల్కమ్ టు నేషన్ టుడే. నేను మీ కామారం వెంకటేష్. మిత్రులారా, ఈరోజు మార్నింగ్ బులెటిన్లో ఒక సంచలన వార్త మనం చెప్పుకున్నాం. ఏంటంటే, మన భారతదేశానికి అత్యున్నత న్యాయస్థానం, భారతదేశానికే తలమానికమైనటువంటి సుప్రీంకోర్టు ఏదైతే ఉందో, సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో సిజేఐ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ గారు, వారిపైన నిన్న ఒక కేసు వాదోపవాదాలు నడుస్తున్నటువంటి సమయంలో ఒక సీనియర్ లాయర్, అంటే వయసులో సీనియర్, మరి ఆయనకి ఎంత అనుభవం ఉందో నాకైతే తెలియదు, కానీ ఆ సీనియర్ లాయరు గవాయ్ గారి పైన షూ తీసుకొని ఆయన పైన వేయడానికి వెళ్ళిండు. అంటే నాకు అర్థం కాలేదు. భారతదేశ చరిత్రలో నాకు తెలిసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీద షూతో దాడి చేసిన ఒక దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు ఇతనే అయి ఉంటాడు, వీడే అయి ఉంటాడు. వీడని ఎందుకు వాడుతున్నా? మేము చాలా సంస్కారం కలిగిన వాళ్ళం, కానీ వీడు అనే పదం ఎందుకు వాడుతున్నా అంటే, ఒక దళితుడైనటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీద లేక ఈ దేశానికి అత్యున్నత న్యాయస్థానానికి ఒక చీఫ్ జస్టిస్ దళితుడైతే ఇంత కండ్లమంటనా మీకు? ఇంత పొగరా? ఇంత కులపిచ్చా? అంటే మీరు ఏమనుకుంటున్నారు? అంటే 71 ఏళ్ళు ఉన్నటువంటి ఒక వ్యక్తి, అంటే నీ మెంటల్ సరిగా పనిచేయక ఇలాంటి పని చేసినావా, లేదంటే అసలు ఏం చేసినావు, ఎందుకోసం? అరే నాయన, సనాతన ధర్మం అంటున్నావు కదా, ఏది చెప్పు? సనాతన ధర్మం అంటే చెప్పగలుగుతావా నువ్వు? నీ సనాతన ధర్మము హిందుత్వంలోనే చక్కగా లేదు. నువ్వు చక్కగా పెట్టుకో ఫస్ట్ హిందుత్వాన్ని. కులపిచ్చి ఉంది నీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్, నీ హిందుత్వంలోనే ఎన్నో కులాలు, ఒక పక్కోన్ని మనిషిగా చూడనటువంటి సంస్కృతి ఇంకా ఉంది నీలాంటి కులపిచ్చోళ్ళ పిశాచుల వల్ల. నీవొక్కడవే కాదురా హిందూ, పనికి మళ్ళీ వెధవా. తెలంగాణ భాషలో, తెలంగాణ స్లాంగ్లో తిట్టాలంటే ఇక నానా బూతులు వస్తాయి. నేను తెలంగాణ బిడ్డను కాబట్టి చెప్తున్నా. అరే, దేశ పరువు తీసావు కదరా బాబు నువ్వు. ఒకటి నేను ఎట్లా ఎవరితో పోలుస్తున్నా అంటే, నేను పర్సనల్గా పార్లమెంటు పైన దాడి చేసినటువంటి అఫ్జల్ గురు ఉన్నాడు కదా, అఫ్జల్ గురు ముస్లిం తరఫున ఉగ్రవాది అయితే, నువ్వు ఇట్లా మను ధర్మపు ఉగ్రవాది. నీ తోటి దళితుడైనటువంటి ఒక సిజేఐ పైన, అంటే నీ తోటి మనిషి, అంటే నువ్వు దళితుడు కాకపోవచ్చు, కానీ నీ తోటి హిందూ అంటే ఆయన బౌద్ధ మతస్థుడు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా సిజేఐగా ఆ అధిష్టానాన్ని, అంటే ఏమంటారు, ఆ సింహాసనాన్ని అధిరోహించినటువంటి ఒక గొప్ప వ్యక్తి, నాలెడ్జ్. భారతదేశానికి ఒక అత్యున్నత న్యాయస్థానం, ఆ సింహాసనం పైన, దానిపైన కూర్చోవాలంటే ఎంత నాలెడ్జ్ ఉండాలి? నాలెడ్జ్తోనే కదా. అరే నాయన, నువ్వేమన్నా మనిషివా? పశువు కదా, రాక్షసివి కదా. నువ్వు తోటి మనిషి, మామూలు మనిషి కూడా కాదు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. అలాంటి వ్యక్తి మీద, అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికే అంత అంటరానంతరం జరిగింది, అంత అవమానం జరిగిందంటే మాలాంటి కామన్ మ్యాన్కి ఎంత జరుగుతుంది? పనికి మాలిన వెధవ. నీ తరఫున ఎవడొచ్చినా సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నా. ఈ వీడియోని మొత్తం వైరల్ చేయండి మిత్రులారా. మొత్తం భారతదేశం అంతా వైరల్ కావాలి. అమెరికా పోవాలి, ఎక్కడ వెక్కతే పోవాలి. వానికి సమాధానం చెప్పడానికే నాకు గడుస్తున్నాయి. నేను ఎట్లా చెప్పాలంటే చెప్తా. పనికి మాలిన వెధవ, క్షమించరాని నేరం చేసుకున్నావు. నిన్ను అఫ్జల్ గురుతో సమానంగా నేను చూస్తున్నా. పాకిస్తాన్ ఉగ్రవాదితలో నువ్వు కూడా అంతే నా దృష్టిలో. పనికి మాలిన వెధవ. ఒక విధి నిర్వహణలో ఉన్నటువంటి ఒక న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి పైన షూ ఎత్తి ఏమంత అన్యాయం చేసిండు ఆయన? ధర్మానికి అన్యాయం చేసే పని ఏం చేసిండు ఆయన? ఏమంటున్నావు? ఏంది నువ్వు అనేది? సనాతన ధర్మం.
సనాతన ధర్మం డెఫినేషన్ తెలియని నీ పనికి మళ్ళీ విధవ సన్యాసి, నీకేమైనా కామన్ సెన్స్ ఉందా? ఇది మొత్తం వీడియో వైరల్ కావాలి మిత్రులారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు చదవాలి. వైరల్ చేయండి, షేర్ చేయండి నా వీడియోని. నా డిమాండ్ ఒక్కటే, నేను మీ కామారం వెంకటేష్, సీనియర్ జర్నలిస్టు, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి జాతీయ అధికార ప్రతినిధి. నేను హిందుత్వం కోసం పనిచేసే వ్యక్తిని. నీలాంటి పనికి మళ్ళిన విధవల వల్లనే హిందుత్వం నాశనం అయిపోతుంది. సనాతన ధర్మం, సనాతన ధర్మం, సనాతన ధర్మం ఇదే నేర్పించిందా సనాతన ధర్మం నీకు? ఎంత సంస్కారం లేనోడురా నాయన నువ్వు. సంస్కారమే లేదు నీకు. మళ్ళా 71 ఏళ్ళు నిండినాయి, కిందికి వచ్చినాయి 71 ఏళ్ళు. పనికి మాలిన వెధవ. ఏం మనిషివి? నీ అప్ప జాగీర్ కాదు దేశం అంటే. ఇది ప్రజాస్వామ్య దేశం, గుర్తుపెట్టుకో. కిరణ్ ఏం పేరు నీ పేరు? వెధవ. దయచేసి నేను ఒక్కటే చెప్తున్నా, న్యాయ వ్యవస్థ కానీ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం దీన్ని సహించేది లేదు, సహించొద్దు కూడా. వెంటనే క్షమించరాని నేరం ఇది. కాబట్టి ఉరి తీసిన తక్కువనే. కాబట్టి ఎందుకంటే అందరు ఏమంటారంటే కేంద్ర ప్రభుత్వం ఉంది, బీజేపీ ప్రభుత్వం, ఆయన సనాతన ధర్మం గురించే మాట్లాడిండు, ఇక అందుకే కేంద్ర ప్రభుత్వం క్షమిస్తుంది అని. నేను కూడా అంటున్నా, కేంద్ర ప్రభుత్వం తప్పకుండా క్షమిస్తుంది ఆయన. ఎందుకంటే సనాతన ధర్మం కదా. ఎంతో సనాతన ధర్మము నాకేం అర్థం కాలేదు. మళ్ళీ మేమంతా ఎవరం? అవునరా బాబు, కిరణ్ నేను ఏకవచనంతోనే పిలుస్తున్నా. కిరణ్, ఈ బిఆర్ గవాయ్ అనేటటువంటి ఏ ధర్మానికి చెందినోడు తెలుసారా? పనికి వాళ్ళోడా. బిఆర్ గవాయ్ అనేటటువంటి ఆ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఆ మహానుభావుడు హిందువురా. హిందువు, నీ తోటి హిందువు. సనాతన ధర్మంలోనే భాగం కదా బుద్ధిజము. పనికి వాళ్ళనే వెధవా. బుద్ధిస్ట్ అంటే ఎవరు? అంటే బుద్ధుడు ధ్యానము, ఆయన స్వరూపం పెట్టుకుంటాడు ప్రతి ఒక్కరి ఇంట్లో. కానీ ఆయన ఆలోచన విధానం మీకు నచ్చదు. మిత్రులారా, ఈ వీడియోను వైరల్ చేయాలి. ఆ కిరణ్ గానికి కూడా వాలేదు. పనికి మళ్ళీ విధవ. హిందుత్వం అంతా ఒక్కటి కావాలి, హిందువులంతా ఒక్కటి కావాలంటుంటే హిందువుల మీద, తోటి హిందువు మీద దాడి చేస్తావా? అంటే అది ఒక ముస్లిము, మేము కూడా హిందువుల వెంట సంకలు గుద్దుకుంటాం, మా పూర్వీకులంతా హిందువులే అని ఎవడన్నా స్టేట్మెంట్ ఇచ్చిననుకో ముస్లిం, వా క్యా సీన్ అంటావు. పనికి మళ్ళీ విధవా. బుద్ధిస్ట్ ఎవర్రా మరి? బుద్ధిస్ట్ కూడా హిందువే కదా. హిందూ యాక్ట్ కిందకి ఎవరెవరు వస్తారు? బుద్ధులు, సిక్కులు, జైనులు, హిందువులు, వీళ్ళందరూ వస్తారు కదా. మీ పనికి మాలిన వెధవాళ్ళ లాంటి కొంతమంది వెధవాళ్ళు చేసినటువంటి దుర్మార్గాల వల్లనే హిందుత్వం కులాలుగా విడిపోయింది. ఈరోజు హిందుత్వం ఒక్కటిగా లేకుండా పోయింది. కులాల మధ్య విభేదాలు వచ్చినాయి. పనికి మాలిన వెధవాళ్ళు. మిత్రులారా, కొంతమంది అంటే నాకు తెలిసి చాలామంది హిందుతో పెద్ద బొట్టు పెట్టుకుంటే వాళ్ళు దీనిపైన స్పందించకపోవచ్చు. కానీ కనీసం దళితుడైనటువంటి బిఆర్ గవాయ్ పైన జరిగినటువంటి దాడిని ఖండిస్తూ దళిత జాతి బిడ్డలందరూ కూడా ఏ స్థాయిలో ఉన్నా కూడా, ఎస్పెషల్లీ దోస్ హు ఆర్ ఇన్ జ్యుడిషియరీ, ఎవరైతే జ్యుడిషియరీలో ఉన్నారో, ఆ డిపార్ట్మెంట్లో ఉన్నారో వాళ్ళందరూ స్పందించాలి. అడ్వకేట్లతో మొదలు పెట్టుకొని జడ్జీల వరకు, సెషన్ కోర్టు జడ్జి నుంచి మొదలుకొని హైకోర్టు, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ప్రతి జడ్జి దీనిపైన రియాక్ట్ కావాలి. వాడిని ఏమాత్రం క్షమించేది లేదు. పనికి మళ్ళిన వెధవ. నేను హెచ్చరిస్తున్నా, నేను కూడా హిందువునే. బిడ్డను ఏం పీక్కుంటో పీక్కో, నీ తరఫున ఎవడొస్తారో చూద్దాం. నేను కూడా హిందువునే. ఇట్లాంటి మీ చర్యల వల్లనే హిందుత్వం నాశనం అయిపోతుంది. హిందుత్వం అంతా నాశనం అయిపోతుంది. అర్థం చేసుకోండి మిత్రులారా. ఈ దేశంలోకి క్రైస్తవం ఎందుకు వచ్చింది? ఈ దేశంలోకి ముస్లింలు ఎందుకు వచ్చారు? హిందువుల్లో ఐక్యత లేకనే. తోటి హిందువులను
పనికి మాలిన విధవల కంటే తక్కువ చేసి మనుషుల కంటే ఆ పశువుల కంటే హీనంగా చూసుకుంటూ మీరు చేసినటువంటి చర్యల వల్లనే ఈరోజు క్రైస్తవ్ ముస్లిం మన దేశంలోకి అడుగుపెట్టింది. దళితులకు చెప్తుంది, మీరు అంతా హిందూ సమాజంలో అంటరాంతనానికి గురవుతున్నారు, మిమ్మల్ని మనుషులుగా కూడా చూస్తలేరు అని వాళ్ళను అసలు విషయాన్ని గుర్తు చేసి ఆలోచన చదువుకోలేనటువంటి హిందువులు అరే అవును కదా అని చెప్పేసి వాళ్ళు చెప్పిందే నిజమే, కరెక్టే, నిజం చెప్తున్నారు వాళ్ళు. కానీ వీళ్ళు మారొద్దు, కానీ మారుతున్నారు ఎందుకంటే ఇది నిజమే కదా అని వాళ్ళు అనుభవిస్తున్నారు కాదు. ఇంకా సిగ్గు శరం లేకుండా కులాల పేరుతోని తోటి మనిషిని మనిషిగా చూడకుండా పనికి మాలిన వెధవలు. నేను హెచ్చరిస్తున్నా, ఎవరున్నా కూడా హిందుత్వాన్ని మనుధర్మాన్ని, మరి మనుధర్మం అంటే నాకు అర్థం కాలేదు. మనుధర్మంలో ఇది ఉంది, చాలా జాడ్యాలు ఉన్నాయి. మనుధర్మంలో చాలా జాడ్యాలు ఉన్నాయి. ఒక్కొక్కటిగా దాన్ని మార్చుకుంటూ మలుచుకుంటూ దాన్ని వేరేలాగా అంటే మనకు అనుకూలంగా ఇప్పుడున్నటువంటి సమాజానికి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఇంకా నువ్వు సనాతన ధర్మం ఏం చెప్పింది? అసలు ప్రేమను వంచమని చెప్పింది. నీవేం వంచుతున్నావు? ద్వేషాన్ని వంచుతావా? పనికి మాలిన వెధవ అని టైటిల్ ఇస్తా ఈరోజు నీకు. పనికి మాలిన వెధవ ఈ పని చేశాడని టైటిల్ ఇస్తా. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. ఇంకెవడన్నా చేసే ప్రయత్నం దళితుల పైన కానీ ఇంకేమైనా హిందువుల్లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తే, అంటే సిక్కులు, బౌద్ధులు, జైనులు హిందువులు గారా? పనికి మాలిన వెధవలు. ఒకడు కట్టుకుంటూ వస్తే ఒకడు కూలుపుకుంటూ వచ్చిందంట మీలాంటి వెధవలు. మా తెలంగాణలో బేకూగాలు అంటారు. వీడు బేకూగాడు. ఎవరైనా కామెంట్ పెట్టండి, నేను సమాధానం చెప్తా. కామెంట్ పెట్టండి మిత్రులారా. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు గొప్పలు చెప్పుకుంటారు కదా, జై శ్రీరామ్. మేము కూడా చెప్పడం లేదా జై శ్రీరామ్? మీరే చెప్తున్నారా? మీకేనా శ్రీరాముడు అంటే? ఆ విధవకు ఇప్పుడు కామెంట్లు పెట్టండి. ఎవడైతే ఇది కామెంట్లు పెట్టకపోతే బాగుండదు, నేను మళ్ళీ వీడియో చేస్తాను. ఎవరైతే సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కామెంట్లు పెట్టండి. మీరు ఏమేమి కామెంట్ పెడతారో చూస్తాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. హిందువులంతా ఒక్కటిగా ఉండాలి. సనాతన ధర్మాన్ని కాపాడాలనుకునే వాళ్ళు ఇట్లనా? భారతమాత బిడ్డలందరూ ఒక్కటిగా ఉంటేనే భావితరాలకు ఏమన్నా మార్గం ఉంటుంది. లేకుంటే పక్కోడు వచ్చి తంతాడు. ఈరోజు పాకిస్తాన్ వాడు వచ్చిండు, రేపు చైనా వాడు వస్తాడు. వాళ్ళందరూ రాక్షసులందరూ ఒక్కటైనప్పుడు ఏం చేస్తావు? మీరే రాక్షసులాగా తయారై మందిని అంటారా? దళితులను అంటారా? ఈ దేశానికి జాంబవంతుడు ఎవరే? జాంబవంతుడు రాముడితో కలిసి ఉన్నాడు. జాంబవంతుని బిడ్డను శ్రీకృష్ణుడు చేసుకున్నాడు. అంటే మీకు ఈ బుద్ధి లేదా? ఈ జ్ఞానం లేదా నాయన మీకు? జాంబవంతుని ఎవరు చేసుకున్నారు? శ్రీకృష్ణుడు చేసుకున్నాడు. శ్రీకృష్ణుని మా దేవుడు అనుకుంటున్న మా యాదవ సోదరులకు లేదా ఈ ఆలోచన? మరి జాంబవంతుడు శ్రీరామచంద్రుడితో ఉన్నాడు కదా. సీతమ్మని ఆ పనికి మాలోడు తీసుకపోతే, రావణాసురుడు తీసుకోపోతే, మరి జాంబవంతుడు ఎక్కడున్నాడు? దాక్కొని ఉన్నాడా? ఆయన వృద్ధుడైనప్పటికీ అక్కడ శ్రీలంకకి వెళ్ళనికే అందరినీ సమాయత్తం చేసి అందరినీ రెడీ చేసి హనుమంతుని ఆయన యొక్క పూర్వ ఏముంది ఆయనకు జన్మ వృత్తాంతం అంతా చెప్పి తయారు చేసి పంపించి సీతమ్మని తీసుకురావడానికి, సీతమ్మ జాడ తెలుసుకోవడానికి నా జాంబవంతుడు ఆ రోజే పనిచేసిండు. అట్లాంటి జాతిని కించపరుస్తారా? ఖబర్దార్ చెప్తున్నా, ముందే చెప్తున్నా. మేము కూడా ఈ దేశవాసులం, భారతదేశ ముద్దు బిడ్డలం, గుర్తుపెట్టుకోండి. దీనికి కామెంట్లు పెట్టండి. ఉట్టిగా ఏదో వస్తే వీడియో వస్తే పెట్టుడు కాదు. దీనికి కామెంట్లు పెట్టండి. ఎవడెవడు పెడతాడు చూస్తా.